ఈ ఒక్క ట్రిక్తో మీరు కాంజుగేట్ యాసిడ్ అండ్ బేసిస్ క్వశ్చన్స్ని 5 సెకండ్లో సాల్వ్ చేయొచ్చు. కాంజుగేట్ యాసిడ్ అండ్ బేసిక్ సంబంధించిన క్వశ్చన్స్ అనేది ఇలా ఇస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత కాంజుగేట్ యాసిడ్ ఏంటి, కాంజుగేట్ బేస్ ఏంటి అనేది అడుగుతారు. సో వీటి కోసం అనేది మనం ఇక్కడ ఒక స్మాల్ ట్రిక్స్ నేర్చుకోవాలి. స్మాల్ ట్రిక్స్ ఏంటి అంటే, కాంజుగేట్ యాసిడ్ క్వశ్చన్లో ఏదన్నా కాంజుగేట్ యాసిడ్ ఏంటి అని అడిగితే ఇమీడియట్లీగా మీరు H+ని యాడ్ చేయండి, మీకు కాంజుగేట్ యాసిడ్ వస్తుంది. ఏ స్టాండ్ ఫర్, ఏ అంటే ఏంటి, ఎడిషన్ చేయడం. కాంజుగేట్ బేస్ ఇచ్చిన దాంట్లో కాంజుగేట్ బేస్ ఏది అని అడిగారనుకోండి, దీనికి మనం ఆపోజిట్గా రాయాలి. అంటే ఏంటి, ఇచ్చినటువంటి సబ్స్టాన్స్ నుంచి H+ని రిమూవ్ చేయండి. ఇప్పుడు మనం ఈ క్వశ్చన్స్ని చూద్దాము. ఇది నీట్ 2019 క్వశ్చన్. కాంజుగేట్ బేస్ ఫర్ యాజ్ H2O ఏమడుగుతున్నారు ఇక్కడ వాళ్ళు, బేస్ అడుగుతున్నారు. బేస్ అంటే ఏంటి, కాంజుగేట్ బేస్ అంటే ఇక్కడ ఇచ్చినటువంటి సబ్స్టెన్స్ నుంచి H+ని మనం రిమూవ్ చేయాలి. H+ని రిమూవ్ చేస్తే OH- వస్తుంది. తర్వాత HFను కూడా వాళ్ళకి కాంజుగేట్ బేసే అడుగుతున్నారు. కాంజుగేట్ బేస్ అంటే మళ్ళీ H+ని రిమూవ్ చేయాలి, అప్పుడు F- వస్తుంది. ఆన్సర్ OH- F-. ఈ క్వశ్చన్ చూడండి, కాంజుగేట్ యాసిడ్ ఆఫ్ NH2-. నేనేం చెప్పాను, యాసిడ్ అంటే H+ని యాడ్ చేయాలి, అప్పుడు మనకి NH3 వస్తుంది. ఇది నీట్ 2000 క్వశ్చన్. JEE 2005 కాంజుగేట్ బేస్ ఆఫ్ OH-. బేస్ అంటే ఏంటి, H+ని రిమూవ్ చేయాలి. H+ని రిమూవ్ చేయాలి, నెగిటివ్ ఛార్జ్ అలానే ఉంటుంది, అంటే O-2. కాంజుగేట్ బేస్ ఆఫ్ H2PO4-. బేస్ అంటే ఏంటి, H+ని రిమూవ్ చేయాలి, HPO4-2 అనేది వస్తుంది. ఈ ట్రిక్ను ఉపయోగించి మీరు NH3కి కాంజుగేట్ యాసిడ్, కాంజుగేట్ బేస్ అనేది రాయండి. NH3కి రాయండి, H2PO4కి రాయండి, HSO4కి కూడా కాంజుగేట్ యాసిడ్ అండ్ బేస్ అనేది రాయండి. H2O ఉందనుకోండి, కాంజుగేట్ యాసిడ్ రాయాలి అంటే ఒక H+ యాడ్ చేయాలి, అప్పుడు H3O+ వస్తుంది. ఈ H2Oకి కాంజుగేట్ బేస్ అడిగారు అనుకోండి, OH- అంటే ఒక H+, ఇక్కడ నుంచి ఒక H+ని రిమూవ్ చేస్తే మనకి కాంజుగేట్ బేస్, ఇక్కడ నుంచి మనకి ఒక H+ యాడ్ చేస్తే కాంజుగేట్ యాసిడ్. సో వీటి క్వశ్చన్స్కి ఆన్సర్ చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.